తల్లిదండ్రులకి మీ పాదాభివందనాలు. నేనెందుకు అంటున్నానంటే, నేను వీడియోలో పెట్టాను ఇన్‌స్టాగ్రామ్ ఫ్యామిలీలో. ఎండాకాలం సెలవులొచ్చినాయి. హాస్టల్ పిల్లలు, కాలేజీ పిల్లలు, స్కూల్ పిల్లలు వీళ్ళందరూ గల్లీల్లో గానీ, బజార్‌లో గానీ, ఇళ్లల్లో గానీ ఏది ఏం చేస్తారో తెలవదు. ఎవరిని ఎవరు ఏం చేస్తారో తెలవదు. తర్వాత బాధపడి ఏడ్చేదానికంటే ఇప్పుడు అర్థం చేసుకోండి, నేను ఓపెన్‌గా చెప్పలేకపోతున్నాను. ఇయన్నీ ఎవరు పంచాయతీ చేసుకోలేరు. ఎవరు పంచాయతీ చేయడానికి సిద్ధము లేరు. మీ పిల్లలు మీ చేతి నుంచి చేయి జారారంటే ఆ తప్పు మీదే. అది నా పిల్లలైనా ఎవరి పిల్లలైనా సరే. దయచేసి ఏం చేయమని అంటున్నానంటే, పిల్లలకి ఈ కోచింగ్‌కి పంపించండి. లేదా టైపింగ్ నేర్చుకోవడం గానీ, లేదా కంప్యూటర్ గానీ, లేదా ఫోటోలు ఎలా తీయడం, లేదా ప్రింటింగ్ ఎలా చేయడం, లేదా మెకానిక్ గానీ, లేదా కారు మెకానిక్, ఫ్రిడ్జ్ మెకానిక్, ఎలక్ట్రానిక్ మెకానిక్ ఏది ఏమైనా సరే ఎండాకాలంలో వాళ్ళు 40 రోజులు ప్రశాంతంగా కోచింగ్‌లు గానీ ఎక్కడైనా సరే వాళ్ళు ఒక పద్ధతిగా పని చేసుకునేటట్టుగా చేస్తే తప్ప మళ్ళా సంవత్సరం అంతా పద్ధతిలో ఉంటారు. మెయిన్ ఎండాకాలంలో చెడిపోవడం వల్లే మొత్తం సంవత్సరం అంతా చెడిపోతారు. అది బాధ్యత మన తల్లిదండ్రుల మీదే తీసుకోవాలి. మెయిన్ ఈ ముస్లిం పిల్లల్లో ఒకటి చెప్తున్నాను. మిగతా పిల్లల్లో ఇటువంటి ప్రాసెస్ ఉందో లేదో గానీ నేను చూసింది చెప్తున్నా. ఆడపిల్లలకైతే ఆడపిల్లలకి మదరసా ఉంటది. వాళ్ళు జాయిన్ చేపిస్తారు. ఈ 40 రోజులు ఈళ్ళు ఎట్లా తల్లిదండ్రులు కష్టపడుతున్నారు, ఎలా వాళ్ళని ఆదుకోవాలి, ఎలా వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళ కష్టాన్ని మనం ఎలా గుర్తించాలి, మన దైవ మార్గంలో ఎలా నడవాలి, మనం ఏమేమి కల్మాలు నేర్చుకోవాలి, ఎట్లా ఉండాలి, ఎట్లా మాట్లాడాలి, ఎట్లా బతకాలి, సమాజంలో ఎలా ఉండాలని ఆడపిల్లల మదర్సాలో చదివిస్తారు. అదే మగపిల్లలకి అనుకోండి జమాత్‌లో పంపిస్తారు 40 రోజులు. 40 రోజులు పంపిస్తే వాళ్ళకి ఏం జ్ఞానం వస్తదంటే, ఊరు వాతావరణం వాళ్ళకి తెలుస్తది. వాళ్ళ తల్లిదండ్రుల కష్టం వాళ్ళకి తెలవకపోయినా ఊరు దాటిన తర్వాత వాళ్ళ కష్టాలు వాళ్ళు గ్రహించుకొని వాళ్ళు మళ్ళా మా నాన్న వాళ్ళు ఇలా కష్టపడుతున్నారా అనేది వాళ్ళు ఆలోచిస్తారు. అక్కడ వెళ్ళి నమాజ్ చదువుకోండి, 5 పూటలు నమాజ్ చదువుకోండి, కలిమా చదువుకోండి, మంచిగా తల్లిదండ్రుల మాట వినండి. అంటే వీళ్ళకేం తెలవదు. అక్కడ మళ్ళా ఊరికి పోయిన తర్వాత ఆ మాటలు అంటారు. అంటే వాళ్ళకు ఒక జ్ఞానోదయం అనేది వస్తది. కొంతమందిలో ఏం చేస్తారంటే మెకానిక్ గానీ ఏది ఏమైనా పని చేపిస్తారు. ఏది ఏమైనా వాళ్ళు కొంచెం సెటిల్మెంట్ ఉంటారు. అదే హిందూ పిల్లలకు కూడా ఇదే మార్గం ఏడన్నా ఉంటే దైవ మార్గంలో పంపించండి. క్రిస్టియన్ పిల్లలు కూడా దైవ మార్గంలో పంపించండి. లేకపోతే కోచింగ్ గానీ నేను చెప్పినటువంటివన్నీ వర్కులు నేర్పించండి. రేపు భవిష్యత్తులో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బతుకుతారు. గవర్నమెంట్ జాబ్ వచ్చినా, ప్రైవేట్ జాబ్ వచ్చినా, రాకపోయినా ఏదైనా వాళ్ళ వృత్తి మీద ఆధారపడైనా బతుకుతారు. ఎక్కడ పోయినా ముందు అనుభవం చెప్తున్నారు, ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నారు. అందుకనే జాబ్ వచ్చేంత వరకు ప్రతి ఎండాకాలంలో వీళ్ళు పని నేర్పించుకున్నాం అనుకోండి తల్లిదండ్రులు కొడుకులకు నేర్పించారనుకోండి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతుకుతారు. నేను చెప్పేది మెయిన్ ఇదే. ఏందంటే ఇప్పుడు వాళ్ళు ఇది చేపియకుండా మనం ఏం చేస్తారంటే, మన వ్యవసాయం పనులు వెళ్ళిపోతాం. కొంతమంది వ్యాపారం చేసుకోవడం వెళ్ళిపోతారు. కొన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడం వెళ్ళిపోతారు. కొంతమంది ఎక్కడికో వెళ్ళిపోతారు. ఏదేమైనా పిల్లలకి 3 రోజులు ఇళ్లలో ఉంచండి. తర్వాత చుట్టాల ఇంటికి పంపించండి. మెయిన్ 20 సంవత్సరాల లోపు 10 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి పిల్లలు చెడిపోతున్నారు. వాళ్ళని ఇప్పుడు ఏం చేస్తారంటే ఈతకి అని చెరువుకెళ్ళిపోతారు, బావులలో వెళ్ళిపోతారు, కాలువలో వెళ్ళిపోతారు, గుంటలలో వెళ్ళిపోతారు, మరి చేపలు పట్టడానికి పోతారు, సరదాగా తాటి ముంజలని పోతారు, ఈ కరెంటు స్తంభాలు తగిలి చనిపోతారు. దయచేసి వాళ్ళని కాపాడుకోవాలి. వాళ్ళు ఆనందం మీద వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకునే స్థాయికి వస్తారు. మన పిల్లలు మనమే బాధ్యత వహించాలి. వాస్తవం చెప్తున్నామ్మా. మీరు చేయాల్సింది ఒకటే ఒకటి. తల్లిదండ్రులు పిల్లలు కూడా ఆలోచించి ఒక వర్క్ నేర్చుకోండి. తల్లిదండ్రులు చేయాల్సింది మెయిన్ పని అదొకటే. ఎందుకంటే సరదాగా వెళ్ళి సపోజ్ ఎగ్జాంపుల్ వెళ్తారు. గచ్చు చేసి ఉంటారు. ఆ గచ్చులో పాచి ఉంటది. వాళ్ళు అటు ఇటు ఉరుకుతారు. సరదాగా వెళ్ళి కింద పడి చనిపోతారు. కింద పడి ఏం చేస్తారంటే ఆడ రాళ్ళు ఉండొచ్చు. లేకపోతే వీళ్ళు సాయంత్రం పూట బీరు సీసాలు తాగి వాళ్ళు వాటర్‌లో పడేస్తారు. మళ్ళా కంపలు ఉంటాయి. మొత్తం బూడిద ఉంటది. అన్నీ ఇరుక్కుపోయి చనిపోతారు. వాళ్ళకి లోపల ఇలా ఉంటది. మేడిపండు చూడు మెలిమై ఉండును, పొట్ట విప్పు చూడు పురుగులు ఉండును. ఆ కాన్సెప్ట్ వాళ్ళకి తెలుసుది గానీ ఎక్కడ ఉంటది, పొట్టలో పురుగులు ఎందుకు ఉంటాయండి? అంటే బయట అనేది ఆనందం ఉంటది. లోపల అనేది నరకం ఉంటది. ఆ నరకం అనేది ఆ పిల్లలకి తెలవదు. ఇప్పుడు నాకు తెలిసింది కాబట్టి నేను చెప్పాను కదా! ఆ పిల్లలకి తెలుసా? నాకు చిన్నప్పుడు కూడా నాకు తెలవదు. నేను కూడా ఒక లెక్క లిమిట్‌లో ఉన్నాను, బతికాను. ఇప్పుడు నా పిల్లలు గానీ, మన తోటి ఆడపిల్లలు, మహిళలు, మగోళ్ళు ఇలా బ్రతకాలని నేను చెప్తున్నాను. తప్పులుంటే క్షమించండయ్యా. నేను చెప్పేది వాస్తవం. ఎండాకాలం మీరు చెడిపోతారు. సెల్ ఫోన్‌లలో మంచి ఉంటాయి, చెడు ఉంటాయి.
కావాలంటే చూసే టైంలో మంచి ఉపయోగించుకోండి, అంతేగాని చెడు ఉపయోగించుకోవద్దు ప్లీజ్. ఎందుకంటే ఇప్పుడు చాలామంది పిల్లలు గంజాయి అలవాటు పడతారు, తల్లిదండ్రులకు ర్యాష్గా మాట్లాడతారు. అవసరమైతే తల్లిదండ్రులను ఎదిరించైనా ఆ పిల్లని ఎత్తుకురావడం, ఈ పిల్లని ఎత్తుకురావడం, లేదా ఆ పిల్లని ఈ పిల్లని గెలకడము, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఏది ఏమైనా మన కొడుకు, మన పిల్లలు, మన ఆడపిల్లలు మన కంట్రోల్లో లేకపోతే మన పిల్లల మీద ఆలోచించడం వేస్టు. అందుకనే ముందే మన కోట్లు సంపాదించడం గొప్పతనం కాదు. మనం ఇప్పుడు ఒక రోజు 2000 సంపాదిస్తున్నా అని 2000 సంపాదించేటప్పుడు నీ కొడుకు నీ అమ్మటి పని చేసుకుంటూ సంపాదించుకుంటూ పోతే వాడు తన కాళ్ళ మీద తను బతుకుతాడు. కనీసం అట్లనా చేయాలి, లేకపోతే చదువుకుంటే చదువుకునేటట్టైనా చేయాలి. అంతేగాని అటు చదువు కాకుండా చదువు చెప్పి డొంకలు తిరిగి పని చేసుకోకుండా డొంకలు తిరిగితే రేపు మీరు మీ పిల్లలకి చెడు పేరు తప్ప సమాజంలో విలువ ఉండదు, ఏముండదు. దయచేసి సమాజం కోసమైనా మీరు బతకాల్సిన అవసరం లేదు. మీ కాళ్ళ మీద మీరు పద్ధతిగా దైవ మార్గంలో నడవండి, దేవుడి దగ్గర చల్లగా వెళ్ళండి. ఉంటాను గైస్, తప్పుడుంటే క్షమించండి. నా వీడియో అందరికీ షేర్ చేయండి, అందరికీ పంపించండి.